బ్యాక్ వెళ్ళినట్టయితే ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రోగ్రామ్ని ఇంప్లిమెంటేషన్లోకి అయితే తీసుకొస్తున్నారు. సో దాంట్లో ఇప్పుడు ముఖ్యమంత్రి సుశిక్ష యోజన అని చెప్పాము మనం, దట్ ఈజ్ హిమాచల్. అలాగే మనకు ఈ యొక్క యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్న యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని యాక్సెప్ట్ అండ్ ఇంప్లిమెంటేషన్, దాన్ని ఆమోదించి దాన్ని అమలు చేస్తున్న ఫస్ట్ స్టేట్, ఈ యూనిఫైడ్ పెన్షన్స్ యాక్సెప్ట్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్న ఫస్ట్ స్టేట్ ఏది అంటే దట్ ఈజ్ మహారాష్ట్ర. సో మహారాష్ట్ర దాన్ని ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేయబోతుంది. ఇలాంటి బిట్స్ మనం ఎక్కడను ఏ నెట్ షెల్ఫ్లోనూ పెట్టలేము, అవి అయిపోతూనే ఉంటాయి, వెళ్ళిపోతూనే ఉంటాయి. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, స్టార్ హెల్త్. స్టార్ హెల్త్ గోల్డ్ అంటాం. మనకు ఈ మధ్య అంటే దేశంలో ఫస్ట్ బ్రెయిలీ ఇన్సూరెన్స్ పాలసీ అంటున్నాం. అంటే ఇన్సూరెన్స్లు జనరల్గా మనకి ఇస్తూ ఉంటారు. ఈ అనేది ఇందాకనే చెప్పినాం, PWD, పీపుల్ విత్ డిసెబిలిటీస్, మెయిన్ ఫోకస్ ఆన్ మనకి దృష్టి లోపం ఉన్న వాళ్ళ పైన ఒక ప్రోగ్రామ్. ఆ స్టార్ హెల్త్ అంటే ఇండియాలోనే ఫస్ట్ బ్రెయిలీ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొస్తున్న సంస్థ ఏది అని అంటే కనుక అది మనకు స్టార్ హెల్త్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఎలా చెప్పగలుగుతాం మనం, వెళ్ళిపోతూనే ఉంటాయి. అలాగే మనకు ఫారెక్స్ అంటాం, ఇవి అప్డేట్స్, ఇవి జనరల్గా మనం చదవం. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటాం. ఫారెక్స్ అంటే మనకు విదేశీ మారక ద్రవ్య నిల్వలు. ఇట్లాంటివి జనరల్గా మనం చదవం, ఎందుకంటే ఎకానమీలో చదవాల్సిందే. మరి ఇప్పుడు ఎందుకు చదువుతున్నాం? యాక్చువల్లీ ఏంటంటే ఒక వీక్ ఎండ్ అయిన తర్వాత పాతవి వస్తాయి. సో 30th ఆగస్టుతో ఎండ్ అయిన వారానికి, 30th ఆగస్టు ఎండ్ అయిన వారానికి డాటా సెప్టెంబర్ 6th వస్తుంది. సరే ఎప్పుడు వచ్చింది అనేది పక్కన పెడితే, ఇప్పుడు మనం ఈ టైంకి క్లాస్ చెప్పే టైంకి ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలోనే హైయెస్ట్ ఫారెక్స్ రిజర్వ్స్, ఫారిన్ ఎక్స్చేంజ్ కరెన్సీ రిజర్వ్స్ ఇండియా దగ్గర ఏ టైంలో ఉన్నాయంటే ఇప్పుడే, ప్రజెంట్. ఇది ఆల్ టైమ్ హై, జీవనకాల గరిష్టం. సో దట్ ఈస్ రైట్, అది $683 బిలియన్, $683 బిలియన్. ఇది నెక్స్ట్ వచ్చేసరికి పెరగొచ్చు, లేదా మళ్ళీ పడిపోయి కొంతకాలం కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ పైకి పెరగవచ్చు. కానీ ఇవన్నీ సింగిల్ బిట్లు. ఇప్పుడు ఫారెక్స్ రిజర్వ్స్ ఉంటాయి, అది ఎక్కడ మనం కలపాలనుకున్నా ఎక్కడో ఒక చోట ఎగిరిపోతూనే ఉంటుంది. ఇక్కడ దాన్ని ఖచ్చితంగా, అందుకనే దాన్ని మనం ఫోకస్లో పెట్టే ప్రయత్నం చేయాలి. గవర్నమెంట్ ఇంకొక ప్రోగ్రామ్ని చేస్తుంది, దాని పేరు విజ్ఞాన ధార. పేరులోనే కనబడుతుంది కదా, విజ్ఞాన ధార. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ప్రోగ్రామ్. సైన్స్ అండ్ టెక్నాలజీలో రీసెర్చ్, ఇన్నోవేషన్, టెక్నాలజీ, RIT. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో రీసెర్చ్, పరిశోధనని, ఇన్నోవేషన్, ఆవిష్కరణల్ని, టెక్నాలజీని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమే విజ్ఞాన్ ధార. సో మనకు ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్, ఈ 15వ ఆర్థిక సంఘం ఇప్పుడు రన్నింగ్లో ఉంది. ఆ 15th ఫైనాన్స్ కమిషన్ పీరియడ్లో దీనికి ఎంత డబ్బు కేటాయిస్తారంటే 10,579 కోట్లు, 10,579 crores, 10,579 కోట్ల డబ్బు అయితే దీనికి కేటాయించడం జరుగుతుంది విజ్ఞాన ధార అనే కార్యక్రమానికి. ఓకే, సో 10 ఇది గుర్తుపెట్టుకుంటే అందులో ఆఫ్ ఎంత, 5 తర్వాత వరుసగా ఆడ్ నెంబర్స్ రాసుకుంటూ రండి. 10, 5, 7, 9, 10 + 5 ఎంత, 15. ఇది ఏ పరిధిలో ఉంది? 15th ఫైనాన్స్ కమిషన్ పరిధిలోనే ఉంది. సో అంత డబ్బునైతే వాళ్ళు ఈ విజ్ఞాన్ ధార స్కీమ్కి అలొకేట్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ ఏమైనా కొత్తగా తీసుకొస్తున్నప్పుడు ఆటోమేటిక్గా దాని మీద ఫోకస్ చేయడం అయితే మర్చిపోవద్దు. అది ఆ తర్వాత మనకు PM ఉషా. PM అంటే ఆల్రెడీ మీకు అర్థమైపోయింది, ప్రైమ్ మినిస్టర్. PM అంటే ప్రైమ్ మినిస్టర్. ఉషా అంటే ఇక్కడ కొంత మనకు లింక్ కూడా కనిపిస్తుంది. సరే, ఎనీవే, ఉషా అంటే ఉच्चतर శిక్షా అభియాన్. ఉच्चतर అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ అన్నమాట. ఉच्चतर శిక్షా అభియాన్ అంటే ఆ యొక్క ప్రమాణాలు, స్టాండర్డ్స్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, మనకు దాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. అందులో కొన్ని బాగా వెనుకబడిన రాష్ట్రాలు ఉంటాయి, అలాంటి రాష్ట్రాల మీద ఫోకస్ పెట్టడం. అందులో మళ్ళీ ఇంకా డబుల్ ఇంజిన్ సర్కార్, అది మళ్ళీ మాట్లాడదాం.
ఈ ఉच्चतर శిక్షా అభియాన్ అనేది సెంట్రల్ స్కీమ్. దీన్ని ఒక స్టేట్ లో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇప్పుడు దానికి ఒక అగ్రిమెంట్ కుదిరింది. ఆ యొక్క స్టేట్ పేరు ఒడిషా. సో ఒడిషా అనేది ఆ యొక్క స్టేట్ పేరు. ఒడిషాలో రీసెంట్ గా మనకు లోక్సభతో పాటు ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్స్ లో అక్కడ ఫస్ట్ టైం బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయింది. సో ఒడిషాకి ఇప్పుడు ఫస్ట్ బీజేపీ సీఎం మోహన్ చరణ్ మాజీ. మోహన్ చరణ్ మాజీ. ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చింది మనకు మోహన్ అనే వర్డ్? ఇందాక మధ్యప్రదేశ్ అని మాట్లాడినాం, అక్కడ మోహన్ యాదవ్. అలాగే కేబినెట్ సెక్రటరీ దగ్గర మాట్లాడినాం, గోవింద్ మోహన్. ఒక వర్డ్ అది. ఓకే, ఎనీవే మోహన్ చరణ్ మాజీ. సో బీజేపీ, దీని గురించి కూడా మళ్ళీ మాట్లాడదాం. ఈ ఉషా పేరులోనే కనబడుతుంది కదా, ఉషా అంటే సూర్యుడు. వన్ ఆఫ్ ద రీజన్ కోనార్క్ సన్ టెంపుల్ అక్కడే ఉంది కాబట్టి అక్కడ. సో దీనికి 500 crores సెంట్రల్, అంటే మామూలుగా అలొకేషన్ ఏమో 500 crores, దీనికి స్టేట్ గవర్నమెంట్ చెప్పింది 500 crores. అయితే ఇందులో 60%, 60% ఏమో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. 60%. సో 60% అంటే 300 కోట్లు కేంద్రం భరిస్తుంది. రిమైనింగ్ 40% హ్యాస్ టు బేర్ బై స్టేట్ గవర్నమెంట్. సో అది 200. 60:40 అనేది పిఎం ఉషా. అది ఇంప్లిమెంట్ చేస్తున్న స్టేట్ ఏంటంటే ఒడిషా. ఒడిషా అనేది అది. సో ఎనీవే అట్లా సెంట్రల్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఏదైనా న్యూస్లోకి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని చదివే ప్రయత్నం అయితే చేయాలి. ఒడిషా మీద కామన్ బిట్స్ ఏవైతే ఉంటాయో జీకేవి అలాంటివన్నీ కూడా మనం లాస్ట్లో కవర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇంకా చదవాల్సిన ఏరియాస్ చాలా ఉన్నాయి కాబట్టి. రైట్, తర్వాత మనకు ఇలా ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్లో మనకు వార్తల్లో ఉన్న మరొక స్టేట్ ఏంటంటే అసోం. సో అసోం అనేది 2-3 అంశాల ద్వారా మనకు న్యూస్లో ఉంది. అందులో ఒకటి మనకు ఫస్ట్ చెప్పాలంటే ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్, డేట్తో పనేం లేదు, 9th మార్చ్. సో ఆ యొక్క మార్చ్లో మోడీ ఒక స్టాచ్యూని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో అది అసోంలో. ఆ స్టాచ్యూ, ఆ వ్యక్తి పేరు ఏంటంటే లచిత్ బోర్ఫుకాన్. లచిత్ బోర్ఫుకాన్ అనే అతను అసోం, ఇప్పుడు మనకు అసోం ఉన్న ప్లేస్ ఏదైతుందో ఒకప్పుడు దాన్ని అహోమ్ అనేది ఒక కింగ్డమ్. ఆ అహోమ్ అనే కింగ్డమ్కి, ఆ అహోమ్ అనే ప్లేస్కి ఆర్మీ చీఫ్, సైన్యాధిపతిగా పనిచేసిన వ్యక్తి ఈ లచిత్ బోర్ఫుకాన్. సో దేశం మొత్తాన్ని జయించిన ఔరంగజేబ్ ఆర్మీ ఈయనను దాటి అటు పైకి వెళ్ళలేకపోయింది. సో అలా లచిత్ బోర్ఫుకాన్ని ఆ ప్రాంతంలో ఒక పెద్ద పోరాట యోధుడిగా చూస్తూ ఉంటారు. సో ఆయన యొక్క స్టాచ్యూని మోడీ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఎక్కడ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే హొల్లంగపూర్ అనేది ఒక ప్లేస్ పేరు. హొల్లంగపూర్ అనేది ఎక్కడుంది అంటే జోరాట్. హొల్లంగపూర్ అనే ప్లేస్ జోరాట్ సమీపంలో ఉంటుంది. మీకు జోరాట్ మధ్యలో ఎందుకు చెప్పినా అంటే జోరాట్ అనేది మీకు తెలుసు, కానీ మీరు ఎక్కువ ఫోకస్ చేయరు. మనకు ఒక ఫేమస్ ఈ యొక్క ఖడ్గమృగాలు, రైనోస్, వాటికి సంబంధించిన ఒక ఫేమస్ నేషనల్ పార్కే కజీరంగా. ఈ కజీరంగా నేషనల్ పార్క్ ఈ జోరాట్లోనే ఉంది. అసోం అని అందరికీ తెలుసు, మనకి ఎగ్జాక్ట్ ప్లేస్ అడిగారంటే మాత్రం మళ్ళీ మనకు ట్రబుల్ స్టార్ట్ అవుతుంది. కజీరంగా. సో మనకు ఈ కజీరంగాతో పాటు మానస్, గరం పానీ ఇట్లాంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కూడా అస్సాంలో ఉన్నాయి. కజీరంగా, మానస్ అండ్ గరం పానీ, ఈ శాంక్చురీలు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. చలో నెక్స్ట్ మనకు అక్టోబర్ 1 నుంచి, అంటే 2024లో 2024లో మనకు 1 అక్టోబర్ నుంచి ఒక ఇంప్లిమెంటేషన్ రాబోతుంది. అంటే హిమంత బిశ్వ శర్మ, అసోం యొక్క చీఫ్ మినిస్టర్ పేరు అది, హిమంత బిశ్వ శర్మ. రీసెంట్గా ఆయన ఒక చిట్ చాట్లో మాట్లాడుతూ స్టేట్లో ఉన్న ఓటర్స్లో 40,000 ఫారినర్స్ ఉన్నారు అన్నాడు. రాష్ట్రంలో అంటే వాళ్ళు ఓటర్లు ఆల్రెడీ, కానీ వాళ్ళు మన దేశ పౌరులు కారు అని ఆయన స్ట్రైట్గా చెప్పడం జరిగింది. 40,000 మంది విదేశీయులు ఉన్నారు. సేమ్ టైం 1.32 lakh 132,000 మంది
డి ఓటర్స్ ఉన్నారు అన్నాడు. డి ఓటర్స్ అంటే అర్థం ఏంటంటే డౌట్ఫుల్ ఓటర్స్. డౌట్ఫుల్ ఓటర్స్ అనేది. సో ఈ డౌట్ఫుల్ ఓటర్స్, డి ఓటర్స్ అనే కాన్సెప్ట్ని మనకు ఎలక్షన్ కమిషనే తీసుకొచ్చింది. సో దాన్ని చెప్పడం వల్ల, ఈ చెప్పిన తర్వాత ఇప్పుడు అస్సాం గవర్నమెంట్ ఒక పిక్చర్, ఇవన్నిటి కూడా 1 అక్టోబర్ రాలేదు, ఇంకా వస్తుంది. 1 అక్టోబర్ నుండి ఆధార్ కార్డు ఇష్యూ చెయ్యాలి అంటే ఎవరికైనా కూడా, అసలు మీరు ఆధార్ కార్డుకి అప్లికేషన్ పెట్టాలి అంటే మనకు ఎన్ఆర్సి, నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్, జాతీయ పౌర రిజిస్టర్ అంటాం. దాంట్లో ముందు మీరు దరఖాస్తు చేసి ఉండాలి. ఆ యొక్క సిటిజన్షిప్ దరఖాస్తులో ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ను మెన్షన్ చేస్తే తప్ప ఆధార్ కార్డు ఇవ్వం అనేది అది. సో ఆధార్ కార్డు జారీకి ఎన్ఆర్సిని తప్పనిసరి చేసిన రాష్ట్రం ఏది అంటే దట్ ఈస్ అసోం. సో అస్సామే మనం ప్రొనౌన్సియేషన్లో దాన్ని అసోం అని చెప్తూ ఉంటాం. సెకండ్, రీసెంట్గా మీకు ఆగస్ట్లో ఆగస్ట్ 29, డేట్లు ఏం అవసరం లేదు ఇక్కడ, కానీ ఆగస్ట్ 29న అసోం ఒక డెసిషన్ తీసుకుంది. దాన్ని ఏమంటామంటే ముస్లిం మ్యారేజెస్ అండ్ డైవర్స్ రిజిస్ట్రేషన్స్ యాక్ట్. అంటే ముస్లిం మహిళలు పెళ్లి చేసుకున్న, విడాకులు తీసుకున్న ఖచ్చితంగా దాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది, ఒక రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉంటుంది. సో ఈ బిల్లుని ఆగస్ట్ 29న యాక్సెప్ట్ చేసిన స్టేట్ ఏది అంటే దట్ ఈస్ అసోం. ఇంకా అంటే మనకు ఎక్కువ డీటెయిల్స్ అక్కర్లేదు, మెయిన్గా వాళ్ళు చెప్తున్న పాజిటివ్ రీజన్స్ ఏంటంటే ఈ కమ్యూనిటీలో ఈ చైల్డ్ మ్యారేజెస్, బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వాటిని నిరోధించడం కోసం ఇంకొకటి మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ అంటాం, యూసిసి. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ పరిధిలో కల్చరల్ హ్యాబిట్స్ రావు. మనం ఎవరినైనా ఒక హత్య జరిగింది అనుకోండి, అక్కడ కులం మతం తీయరు. ఎవరైనా సరే ఆ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అది కనుక ప్రూవ్ అయితే, నేరం అనేది కంప్లీట్ అయితే, సో ఆటోమేటిక్గా ఆయనకు శిక్ష పడిపోతుంది. బట్ కల్చరల్ హ్యాబిట్స్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు మనకు ఒక పెళ్ళైన అమ్మాయి విడాకులు కానీ, పెళ్ళి ఇవి కానీ రకరకాల పిక్చర్, మన హిందూ మ్యారేజ్ యాక్ట్, ముస్లిం షరియా, ఇట్లా చాలా ఉన్నాయన్నమాట, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్, ఇలా ఉన్న నేపథ్యంలో మీకు అలా ఉంటేనే వాళ్ళకి మేము న్యాయం చేయగలుగుతాం. అలాగే మనకు ఒక యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఉందనుకోండి, తాతలు వాళ్ళ నుంచి వచ్చిన వారసత్వ హక్కుల్ని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఒక అధికారికమైన రుజువు ఉండాలి. ఆ రుజువుకి కూడా ఈ మ్యారేజెస్ అండ్ డైవర్స్ రిజిస్ట్రేషన్ అనేది ఉండాలని, అలాగే దీనికి ఇంప్లిమెంటేషన్ కంటే ముందు వరకు, ఈ చట్టం చేయడానికన్నా ముందు వరకు ఈ కాజీల సమక్షంలో జరిగిన నికా ఇదేదైతుందో ఇప్పటి వరకు జరిగినాయి యాక్సెప్ట్ అయి ఉంటాయి, ఫ్యూచర్లో మాత్రం చేయమనేది అది. అలాగే అసోం మనకు టీచర్లకి డ్రెస్ కోడ్ని ఇంప్లిమెంట్ చేసింది. ఆ తర్వాత ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఈ టీచర్స్కి డ్రెస్ కోడ్ అనే దాన్ని మహారాష్ట్ర కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మహారాష్ట్ర కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది ఎట్ ప్రజెంట్ అయితే అది. సో మనం ఇందులో జనరల్ బిట్లు కూడా చూడొచ్చు, బట్ అది ఇప్పుడు అంత అవసరం అని అయితే అనిపించట్లేదు. సరే, ఎనీవే మనకు అసోంలో ఇంకొంచెం చూడాలంటే మనకు యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియన్ హిస్టరీ, భారతదేశ చరిత్రలోనే మనకు చిన్న వయసు సీఎం అసోంలోనే రావడం జరిగింది. సో ఆయన పేరు ప్రఫుల్ల కుమార్ మహంతా. అప్పట్లో మీకు ఒక పార్టీ ఉండేది, అసోం గణ పరిషత్ అనేవాళ్ళం మనం. సో అసోం గణ పరిషత్ నుంచి ఆయన ప్రఫుల్ల కుమార్ మహంతా ఈ పదవిలోకి అయితే రావటం జరిగింది. తర్వాత మనకు కొన్ని ఆయిల్ ఫీల్డ్స్ ఉంటాయి, చమురు క్షేత్రాలు అంటాం. అందులో ఇండియాలోనే ఫస్ట్ ఆయిల్ ఫీల్డ్ దిగ్బోయ్. సో ఇండియాలోనే ఫస్ట్ ఆయిల్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఈ దిగ్బోయ్ అసోంలోనే ఉంది. 1887లో దాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది, దిగ్బోయ్. అయితే ఇది ఇప్పుడు అడిగే అవకాశం ఏం లేదు, దిగ్బోయ్ అయిపోయిన చరిత్ర. ఆ తర్వాత రుద్రసాగర్. సో దిగ్బోయ్, రుద్రసాగర్, శివసాగర్,
బొంగైగావ్ అండ్ నుమాలిగర్. దిస్ టైప్ ఆఫ్ ఇవన్నీ కూడా ఆయిల్ ఫీల్డ్స్ ఏ స్టేట్లో ఉన్నాయి అని అంటే దట్ ఈస్ అసోం. అసోం అనే స్టేట్లోనే ఇవన్నీ ఉన్నాయని. అసోంకి ఒక ఓల్డ్ నేమ్ ఉంటుంది. అసోం యొక్క ఓల్డ్ నేమ్ ఏంటంటే కామరూప. అసోంకి ఓల్డ్ నేమ్ కామరూప. రైల్వే ఉద్యోగాల శిక్షణలో నూతన ప్రభంజనం. ప్రత్యేకంగా రైల్వే ఉద్యోగాలకు మాత్రమే కోచింగ్ ఇస్తూ రైల్వేలో అత్యధిక ఉద్యోగాలు సాధించిన గ్రేట్ ఇన్స్టిట్యూట్ లో చేరండి. తప్పకుండా అతి త్వరగా రైల్వే ఉద్యోగాన్ని సాధించండి. గ్రేట్ ఇన్స్టిట్యూట్, RRB, సికింద్రాబాద్.